వెల్కమ్ టు కేటీవీ. కొత్త ఏడాది తొలి త్రైమాసికం జనవరి నుంచి మార్చిలో నియామకాలు పెరగొచ్చని దేశంలో అత్యధిక కంపెనీల నిర్వాహకులు అభిప్రాయపడ్డారని మ్యాన్ పవర్ గ్రూప్ నివేదిక తెలిపింది. ఈ విషయంలో ప్రపంచంలో 2వ స్థానంలో భారత్ నిలిచిందని వెల్లడించింది. నియామకాలు పెరగొచ్చని అనుకుంటున్న కంపెనీలకు తగ్గొచ్చని భావిస్తున్న కంపెనీల మధ్య నిష్పత్తిని ఎన్ఈఓగా వ్యవహరిస్తారు. 2026 జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి భారత్ ఎన్ఈఓ 52% ఉంది. 2025 అక్టోబరు డిసెంబర్తో పోలిస్తే ఇది 27% ఎక్కువ. 2025 జనవరి మార్చి కంటే 30% అధికమని నివేదిక తెలిపింది. 2025 అక్టోబరులో దేశవ్యాప్తంగా 3051 కంపెనీల నిర్వాహకుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందినట్లు మ్యాన్ పవర్ వెల్లడించింది. అంతర్జాతీయంగా చూస్తే 52% ఎన్ఈఓతో ప్రపంచవ్యాప్తంగా భారత్ 2వ స్థానంలో నిలవగా బ్రెజిల్ 54% అగ్రస్థానంలో ఉంది. తొలి 10 స్థానాల్లో నిలిచిన దేశాల్లో యుఏఈ 46%, నెదర్లాండ్ 36%, ఐర్లాండ్ 31%, స్వీడన్ 30%, గ్వాటెమలా 28%, స్విట్జర్లాండ్ 27%, అమెరికా 27%, ఇజ్రాయెల్ 25% ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ అంచనాకు మించి వేగవంత వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉండడంతో నియామకాలకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని నివేదిక తెలిపింది. సానుకూల వర్షపాతం, గ్రామీణ ప్రాంత గిరాకీ, తక్కువ స్థాయిల్లో చమురు ధరలు లాంటివి ద్రవ్యోల్బణం అదుపులో ఉండేందుకు దోహదం చేస్తుండడం భారత ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తోందని వివరించింది. నియామకాలపై సానుకూల అంచనాలే ఉన్నప్పటికీ గత ఏడాది వ్యవధిలో నియామకాల సంఖ్య తగ్గింది. 1000 నుంచి 5000 మంది పనిచేసే పెద్ద కంపెనీలు 2025 రెండో త్రైమాసికం నుంచి తమ నియామకాలను వ్యూహాత్మక కారణాల రీత్యా 81% తగ్గించుకున్నాయని, భవిష్యత్పై ఆందోళనతో కాదని మ్యాన్ పవర్ గ్రూపు భారత్ పశ్చిమాసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గులేటి తెలిపారు. ఆర్థిక బీమా రంగంలో నియామకాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రంగానికి ఎన్ఈఓ 61%గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ప్రొఫెషనల్, సైంటిఫిక్, సాంకేతిక సేవలు 57%, నిర్మాణం, స్థిరాస్తి 54% ఉన్నాయి. కార్యకలాపాల విస్తరణ, అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకోవడం లాంటివే నియామకాల పెంపునకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. నియామకాలు తగ్గించుకునేందుకు దోహదం చేస్తున్న అంశాల్లో ఆటోమేషన్ మొదటి స్థానంలో ఉంది.